మావా బ్రో, అసలు పైథాన్‌లో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చిందో తెలుసా? డేటా టైప్స్ తెలియకపోతే పైథాన్ మాత్రమే కాదు, ఐటీ జాబ్‌లో కూడా చాలా కన్‌ఫ్యూజన్ అవుతుంది. ఒక ఐటీ ఎంప్లాయీ దగ్గర కంపెనీ డేటాబేస్ ఉందనుకో. అందులో ఎంప్లాయీ నేమ్, ఏజ్, సాలరీ, ఈజ్ ఎంప్లాయీ యాక్టివ్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు పైథాన్‌కి ఈ వాల్యూస్ ఇలా కనిపిస్తాయి. నేమ్ అంటే టెక్స్ట్, ఏజ్ అంటే నంబర్, సాలరీ అంటే డెసిమల్ నంబర్, యాక్టివ్ అంటే యెస్ లేదా నో. ఇవన్నీ ఒకేలా స్టోర్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే, పైథాన్‌కి ఏది యాడ్ చేయాలి, ఏది కంపేర్ చేయాలి, ఏది ప్రింట్ చేయాలి అన్నది అర్థం కాదు. అందుకే ప్రతి వాల్యూకి ఒక ఐడెంటిటీ ఇచ్చింది. దానినే డేటా టైప్ అంటారు. ఉదాహరణకి, రాహుల్ ఈజ్ స్ట్రింగ్, 25 ఈజ్ ఇంటీజర్, 50.7 ఈజ్ ఫ్లోట్, ట్రూ ఈజ్ బూలియన్. ఇలా టైప్ తెలిసినప్పుడు మాత్రమే పైథాన్ సరైన పని చేస్తుంది. అదే డేటా టైప్. అందుకే పైథాన్ ఫాస్ట్‌గా, యాక్యురేట్‌గా పనిచేస్తుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే వేరియబుల్స్, కండీషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అన్నీ చాలా ఈజీ అవుతాయి. ఇప్పుడొక చిన్న క్వెషన్. 25 ఇది నంబరా లేక స్ట్రింగా? కమెంట్‌లో ఆన్సర్ చెప్పు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే లైక్ చేసి, పైథాన్ నేర్చుకోవాలనుకునే ఫ్రెండ్‌కి షేర్ చెయ్యి. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకు. కమెంట్స్‌లో నోట్స్ అని టైప్ చేస్తే పైథాన్ డేటా టైప్స్ పూర్తి నోట్స్ మరియు ఈజీ చీట్ షీట్ షేర్ చేస్తాను.